ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామంలో దైవవాక్కు అనేటువంటి ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపలో మీరు క్షేమంగా ఉన్నారని, ఆశీర్వాదకరంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ విధంగా ప్రతిరోజు మనం కలుసుకోవటాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ఈ దినము కొరకు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. చాలామంది జీవితాల్లో ఒంటరితనం అనేది చుట్టూ చాలామంది ఉంటారు, కానీ వారు మాత్రం ఒంటరిగా ఉన్నామనేటువంటి భావనలో చాలామంది ఉంటారు. ఒక భక్తుడు రాశారు కదా, ఎందరూ ఉన్నా ఒక్కడివే అని. ఎందరూ ఉన్నా కూడా ఒంటరితనాన్ని అనుభవించేవారు చాలామంది ఉంటారండి. వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చాలా ఒంటరితనం, కృంగిబాటు. కొంతమంది నిజంగా ఒంటరి వారిగా ఉంటారు. ఎవరి సహాయం లేకుండా, బంధువులు వారికి సహాయం చేయరు, స్నేహితులు వారికి సహాయం చేయరు. అన్ని పరిస్థితులను కూడా ఒంటరిగా ఎదుర్కోవాల్సిన వారు కూడా చాలామంది ఉంటారు. అయితే దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడట, ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడంట. నిజంగా ఈ వాగ్దానం మీరు పట్టుకోండి. ఈ వాగ్దానాన్ని పట్టుకొని మీరు ప్రార్థన చెయ్యండి. నిజంగా 1000 మందిలాగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. అంటే ఒక్కరే 1000 మందిగా అయిపోతారని దాని అర్థం కాదు, కానీ 1000 మంది ఉంటే ఎంత బలమో అంత బలవంతులుగా దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా మారుస్తాడండి. ఏ ఎన్నిక లేని స్థితిలో మీరు ఉన్నారా, బలమైన జనముగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో ఆయన జననమును గూర్చి వచ్చినటువంటి ప్రవచనంలో ఒక ప్రవచనం ఏంటంటే, ఆయన ఇమ్మానుయేలుగా మరి మీ దగ్గరకు వస్తాడు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే ఆయన మీకు తోడు, ఆయన మీకు తోడుగా ఉండేటువంటి దేవుడు. ఒంటరిగా నడిచి వెళ్ళిపోతున్నాము, లేకపోతే ఒంటరిగా ఉన్నాము, కృంగిపోయే స్థితిలో ఉన్నాము అని మీరు ఆలోచించొద్దు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీరు తోడుగా తీసుకోండి. ఆయన మీకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఆయన ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు కదా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని వాగ్దానం చేశాడు కదా. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు దద్దరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన తొలగిపోతూ అని ఆయన వాగ్దానం ఇచ్చారు కదా. ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. హాగరు మరి అరణ్యంలో ఒంటరిగా వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఎవ్వరూ లేరు అక్కడ, కానీ ప్రభువు అక్కడ ప్రత్యక్షమయ్యారు. దేవుడు అక్కడికి తోడుగా వచ్చి ఆయన మరి ఆమెకున్నటువంటి పరిస్థితుల్ని మార్చినట్లుగా మనము వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి గమనించండి, ఒంటరితనం ఉన్నాము అనేటువంటి ఆత్మన్యూన్యత భావంలోంచి బయటకు వచ్చి దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి నిరీక్షణలో సాగాలని మరి నేను కోరుతా ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. వాక్య భాగాలను వింటున్న మా ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు. చాలామంది ఒంటరితనంలో ఉన్నారయ్యా. నాయన భక్తుడు అంటాడు కదా, ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు అని. ఒంటరితనంలో ఉన్నాము. కొంతమంది నిజముగా ఒంటరి వారిగా ఉన్నారు, కొంతమంది అయితే అందరూ చుట్టూ ఉన్న ఒంటరిగా ఉన్నాము అనే భావనలో ఉన్నారయ్యా. అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మీరు తోడుగా ఉండండి. ప్రభువా, ఎన్నిక లేని వారిని నిశ్చయముగా బలమైన జనముగా మార్చండి అయ్యా. వారిలో ఒంటరిగా ఉన్న వారిని 1000 మంది వలె మార్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ వాగ్దానములు వారి జీవితాల్లో, మా జీవితాల్లో నెరవేర్చమని నజరేయుడైన యేసు దివ్యనామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.